హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 27న సన్ రైజర్స్ హైదరాబాద్తో ముంబై ఐపీఎల్ మ్యాచ్ జరగబోతుంది. అలాగే ఏప్రిల్ 5న సన్ రైజర్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే ఐపీఎల్ మ్యాచ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి ఎలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు. గతంలో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణ, స్టేడియంలో కుర్చీలకు సంబంధించి సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చేవి. దీంతో ఈసారి మొత్తం 39,000 సీటింగ్ కెపాసిటీ కలిగిన ఉప్పల్ స్టేడియం అధునాతన సౌకర్యాలతో ముస్తాబైంది. ఐపీఎల్ టికెట్స్ రేట్లలో కొత్తగా మార్పులేవీ లేవని, గత ఐపీఎల్ సీజన్స్లో ఉన్న ధరలనే ఈసారి కూడా అనుసరిస్తామని అంటున్న హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో మా ప్రతినిధి తేజస్విని ఫేస్ టు ఫేస్. ఎట్లుండే ఉప్పల్ స్టేడియం, ఎట్లయింది ఉప్పల్ స్టేడియం అన్నట్టు ఉప్పల్ స్టేడియం రూపురేఖల్ని మార్చేశారు హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు. అలాగే మోస్ట్ ఎగ్జైటెడ్ ఐపీఎల్ కూడా మన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగబోతుంది. సన్ రైజర్స్ మ్యాచ్ ఒకటి వచ్చేసి 27 మార్చ్, అలాగే ఇంకొకటి 5 ఏప్రిల్. సో ఈ రెండు కీలకమైన డేట్స్లో మనం చూసుకున్నట్టయితే ఒకటి ముంబై ఇండియన్స్, అలాగే ఇంకొకటి సిఎస్కేతో. సో ఈ 2 మ్యాచెస్ అనేవి చాలా కీలకం. సార్, ఎలా జరగబోతుంది అరేంజ్మెంట్స్ అన్ని ఐపీఎల్? ఎందుకంటే మొత్తం వరల్డ్ అంతా మన ఉప్పల్ స్టేడియంని చూస్తూ ఉంటుంది. ఐపీఎల్ మ్యాచెస్కి పూర్తిగా అన్ని సర్వసిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఏవైతే ఇంతకుముందు మనం టెస్ట్ మ్యాచ్లో కొంచెం టాయిలెట్స్ ప్రాబ్లం ఉండింది, హౌస్ కీపింగ్ ప్రాబ్లం ఉంది, అవి కూడా క్లియర్ చేసుకున్నాం. ఈసారి మ్యాచ్కి అన్ని సర్వసంగా సిద్ధంగా అన్ని ఎవ్రీథింగ్ ఉంది. మీరు అన్నట్టుగా 2 మంచి మ్యాచ్లు వచ్చాయి, ముంబై ఇండియన్స్తో అండ్ సిఎస్కేతో. క్రౌడ్కి చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్ ఉంది. మేము ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే ఇక్కడ 39,000 మెంబర్స్కే సీటింగ్ కెపాసిటీ, 1,00,000 పైన జనాలు క్రికెట్ టికెట్స్ కోసం క్రేజ్ ఉంది. దాన్ని ఎట్లా చేస్తామో చూడాలి, అంతే. రెనోవేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఒక మంచి విశేషం అనే చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు ట్రోల్ చేసేవాళ్ళు సోషల్ మీడియాలో లైక్ ఇరిగిపోయిన కుర్చీలని, కానీ ఇప్పుడు మొత్తం ఆరెంజ్ ఆర్మీని సపోర్ట్ చేస్తూ సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి పిచ్ కూడా మార్చేశారు. సో ఎలా ఉండబోతుంది అంతా? పిచ్ ఇది నెంబర్ 1 పిచ్, మనకి ఇండియాలో నెంబర్ 1 పిచ్ అయింది. ఈ పిచ్ మీద సచిన్ టెండూల్కర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పిచ్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మన సన్ రైజర్స్ టీం వాళ్ళ రిక్వెస్ట్ కోసం మనం ఈ సిట్టింగ్ అంతా కూడా ఆరెంజ్ టీం చేయడం జరిగింది. ఇది ఎస్ఆర్హెచ్ పిచ్ హోమ్ గ్రౌండ్ కాబట్టి వాళ్ళకి సంబంధించింది చేస్తాం. మంచి మ్యాచ్లు జరుగుతాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 27th రోజు 5th రోజు వీలైనంత వరకు ఒక గొప్ప మంచి రిజల్ట్ వచ్చే మ్యాచ్ జరుగుతుంది. ఓకే, మనం చూసుకున్నట్టయితే మీరు చాలా ముందు అడుగు వేసి లైక్ పిల్లలు చూడాలి అని చెప్పి స్కూల్ పిల్లల్ని కూడా టెస్ట్ మ్యాచెస్కి తీసుకురావడం జరిగింది, వాళ్ళ ఐడి కార్డ్స్ చూపించి ఎన్రోల్ చేసుకుంటే. సో ఈ ఐపీఎల్లో కూడా అలాంటిది ఏమన్నా చేసే ఛాన్స్ ఉందా? ఐపీఎల్ ఇదంతా కూడా పూర్తిగా ఇది వెన్యూ పూర్తిగా మేము ఎస్ఆర్హెచ్కి రెంట్కి ఇస్తాం. ఇది ఐపీఎల్లో కమర్షియల్ వెంచర్ కాబట్టి ఇక్కడ మనం ఏం హెల్ప్ చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి పిల్లలందరికీ ఎప్పుడైనా ఒక మ్యాచ్ చూడాలి అనే స్టేడియంలో, దానికోసం టెస్ట్ మ్యాచ్లో మాకు కొంచెం ప్రొవిజన్ ఉంటుంది. అందుకని టెస్ట్ మ్యాచ్లో అందరి పిల్లల్ని పిలిచాం. ఐపీఎల్ పూర్తిగా కమర్షియల్, మనం హెల్ప్ చేయలేము దీంట్లో. టెస్ట్ మ్యాచెస్లో అయితే ఛాన్స్, ఎవ్రీ టెస్ట్ మ్యాచ్లో తప్పకుండా స్కూల్ పిల్లలకు అవకాశం ఇస్తాం. సార్, ఇంకోటి చూసుకున్నట్టయితే ధోనిని ఒక్కసారైనా హైదరాబాద్లో చూడాలి, ధోని మ్యాచ్ అనేది. సో మీరు ఎంత కష్టపడ్డారు సిఎస్కే టీంని మన హైదరాబాద్ వరకు తీసుకురావడానికి? గత రోజుల్లో చూసుకుంటే సిఎస్కే టీం ఇక్కడ జరిగేది కాదు. నేను ఫస్ట్ హైదరాబాద్ ప్రెసిడెంట్ అవ్వగానే చాలామంది రిక్వెస్ట్ సోషల్ మీడియా ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు రిక్వెస్ట్ పెట్టడం ఏంటంటే సిఎస్కే మ్యాచ్ ఒకటి హైదరాబాద్లో జరిగేటట్టుగా చూడండి అని. అయితే నేను ఫస్ట్ జయబాజ్ మొన్న నమ్మాన్ అవార్డ్స్ కోసం జయషా గారు హైదరాబాద్ రావడం జరిగింది. సార్ని వారిని ఒకటే రిక్వెస్ట్ చేసిన, సార్ ఫస్ట్ స్లాట్లో మాకు సిఎస్కే మ్యాచ్ ఇక్కడ ఇవ్వండి అని. సార్ బ్లెస్ చేసి మనకి ఇక్కడ ఫస్ట్ స్లాట్లోనే ఫస్ట్ 2 మ్యాచెస్ ఉంటే 2 కూడా మంచి మ్యాచ్లు ఇచ్చారు మనకు, ముంబై ఇండియన్స్ తోటి సిఎస్కే తోటి. ధోని గారు కూడా ఇక్కడ వచ్చి మంచి బ్యాటింగ్ వారు చేసి అందరినీ ప్రేక్షకులను అలరిస్తారని నమ్ముతున్నాను నేను. అంటే ముందుగా కీలకమైన మ్యాచెస్ ముంబై ఇండియన్స్ అలాగే సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్. సో ఫస్ట్ 2 షెడ్యూల్ ఖరారు అయిపోయింది. సో సెకండ్ నెక్స్ట్ ఏం మ్యాచెస్ ఉండబోతున్నాయి, అవన్నీ ఉంటాయి? మొత్తం ఇక్కడ హైదరాబాద్కి 7 మ్యాచెస్ మనకి ఇక్కడ అలాట్ అయితే, ఇక్కడ హోమ్ గ్రౌండ్ కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ 2 మ్యాచెస్ వచ్చాయి. ఇంకా మిగతా అన్ని టీములతో ఇంకొక 5 మ్యాచెస్ మనకి ఆఫ్టర్ ఎలక్షన్. కానీ ఎలక్షన్ షెడ్యూల్ కారణంగా ఫస్ట్ 2 మ్యాచ్లు ఇచ్చారు. ఇప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి మనకు May 13th ఎలక్షన్ ఉంది. ఎలక్షన్ తర్వాత మేబీ ఇమీడియట్గా మనకు కొన్ని మ్యాచ్లు వస్తాయని అనుకున్నాం. నిన్న ఇప్పుడు చెన్నైలో ఏదైతే ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్లో ఉన్నప్పుడు డిస్కషన్ జరిగింది. మేబీ 2-3 డేస్లో కూడా నేను నెక్స్ట్ షెడ్యూల్ వస్తుంది అనుకున్నా. అప్పుడు 5 మ్యాచ్లు మనకు జరుగుతాయి. ఆర్సీబీ మ్యాచ్ కూడా ఫస్ట్ మ్యాచ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఐపీఎల్ని దృష్టిలో పెట్టుకొని కొత్త రెనోవేషన్స్ ఏమొచ్చేసాయి? ఐపీఎల్ కంటే ముందే స్టేడియం పూర్తిగా మేము రెనోవేట్ చేశాము. దీంట్లో భాగంగా కొంచెం ఇప్పుడు ఏదైతే ఐపీఎల్కి సంబంధించిన ఓనర్స్ లాంజ్ కానీ ఇవి కానీ మేజర్గా కార్పొరేట్ బాక్సెస్ మీద మేము ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ చాలా ప్రైస్ పెట్టి కార్పొరేట్ బాక్స్ అమ్ముతున్నారు ఐపీఎల్ వాళ్ళు. 6 lakhs రూపీస్ మనం కార్పొరేట్ బాక్స్ ఒకటి ఎస్ఆర్హెచ్ వాళ్ళు సేల్ చేస్తున్నారు. దానికి సంబంధించిన అన్ని హంగులు అన్బార్టాలు అక్కడ ఉండాలి కాబట్టి దాన్ని పూర్తిగా డెకరేట్ చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం లాస్ట్ టైంకి ఇప్పటికి చూసుకుంటే ప్లేయర్స్ డ్రెస్సింగ్ రూమ్స్ కొంచెం ఇబ్బందిగా ఉండేది. ప్లేయర్స్ సంబంధించిన వాష్రూమ్స్ డ్రెస్సింగ్ రూమ్లో అవన్నీ కూడా పూర్తిగా రెనోవేట్ చేసాం.
కార్పొరేట్ బాక్సెస్లో వాష్రూమ్సే కాకుండా జనరల్ స్టాండ్స్లో ఉండే వాష్రూమ్స్ పూర్తిగా డబ్ల్యూసీలు చేంజ్ చేయడం కానీ యూరినల్స్ చేంజ్ చేయడం కానీ ఎవ్రీథింగ్ చేంజ్ చేసాం. మీరు ఇప్పుడైతే స్టేడియం ఇంత కలకలలాడుతూ నీట్గా కనిపిస్తుందో నా వాష్రూమ్స్ కూడా అంత బాగా ఉంటాయని ఇప్పుడు సోషల్ మీడియాలో నా మీద ట్రోలింగ్ జరగదని ఏదైతే మొన్న టెస్ట్ మ్యాచ్లో జరిగిందో అది జరగకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా ఈసారి మేము పూర్తిగా లాస్ట్ టైం మేము 150 మెంబర్స్ హౌస్ కీపింగ్ స్టాఫ్ పెట్టేవాళ్ళం. ఈసారి 275 మెంబర్స్ మ్యాచ్ డే రోజు, మ్యాచ్కి ముందు రోజు అండ్ మ్యాచ్ తర్వాత రోజు కూడా, సో దట్ మ్యాచ్ అయిపోగానే క్లీనింగ్ చేయడానికి, మ్యాచ్ ముందు రోజు కూడా క్లీనింగ్ చేయడానికి 275 మెంబర్స్ హౌస్ కీపింగ్ స్టాఫ్ ఉంటారు. కాబట్టి ఈసారి అట్లాంటి ఇష్యూస్ ఉండవని అనుకుంటాం. అంటే 39,000 మంది ఇంత మంచి మ్యాచ్ చూడబోతున్నారు. సో ఎంటర్టైన్మెంట్ పరంగా క్రికెట్ ఒకటైతే సో సాంగ్స్ కావచ్చు, చాలా పుషప్ ఇస్తూ ఉంటాయి. సో ఆ ఎంటర్టైన్మెంట్కి ఎలాంటి స్కోప్ ఉంటుంది? ఇక్కడ మంచి ఈవెంట్ కంపెనీ కూడా వాళ్ళు ఇచ్చినారు. SRH వాళ్ళు, TMC అనే కంపెనీ వాళ్ళు ఆల్మోస్ట్ ఇండియా అంతా కూడా ఇంతకుముందు DNA కంపెనీ చూసేది, ఇప్పుడు TMC ఇస్తున్నారు. వాళ్ళు నాతోటి మొన్న మాట్లాడుకుంటూ కూడా తెలంగాణకు సంబంధించిన కొంచెం నేపథ్యాన్ని కూడా ఇక్కడ చూపించాలని, తెలంగాణ కళాకారులను కూడా సరే ఇంట్రడ్యూస్ చేయాలని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్ని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి ఏదో ఒక మంచి కల్చరల్ ఫోక్ డాన్స్ కానీ ఏదైనా ఒకటి ఇవ్వాలని వాళ్ళు చూస్తున్నారు. అంతేకాకుండా రెగ్యులర్గా చీగల్స్ కానీ సాంగ్స్ కానీ ఇదంతా కామన్గా జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ డే ఓపెనింగ్ రోజు ఇంకొంచెం ఏదైనా క్రేజ్ ఉండేటట్టుగా చేయమని రిక్వెస్ట్ చేసాం. విల్సి ఏం జరుగుతుందో. లాస్ట్గా ఫ్యాన్స్కి ఏం చెప్పబోతున్నారు? మంచి మ్యాచ్ జరగబోతుంది హైదరాబాద్లో. MI అండ్ CSK మ్యాచ్లు, ఈ రెండింటిని కూడా మనం పూర్తిగా మంచిగా ఎంజాయ్ చేద్దాం. మన టీం గెలవాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టు SRH టీమ్. థ్యాంక్ యూ. మనం చూసుకున్నట్టయితే CSK కావచ్చు, అలాగే MI, ఈ రెండు టాప్ టీమ్స్ అనేవి మన హైదరాబాద్లో ఆడబోతున్నాయి. జనరల్గా CSK అనేది హైదరాబాద్కి రావడం అనేది అరుదు. కాకపోతే ఈసారి మాత్రం ధోని ఇక్కడ రావడం అలాగే ఆడడం అనేది చాలామందికి ఒక ఐ ఫెస్ట్గా ఉంటుందనే చెప్పుకోవచ్చు. సో మోస్ట్ అవైటెడ్ మ్యాచెస్ ఆర్ ఇన్ హైదరాబాద్ రైట్ నౌ. అలాగే ఫ్యాన్స్ కూడా ఎంతో వెయిట్ చేస్తుంటారు. వాళ్ళందరూ ఎంతో ఆతృతగా ఉన్నారు. ఇది ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ చందుతో తేజస్విని, హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం నుంచి.